రాష్ట్రంలో ఏ హాస్టల్లో చూసినా పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో బీసీ హాస్టల్లో ఓ విద్యార్థి ఉరివేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఆగమేఘాల మీద మంత్రులు జోక్యం చేసుకుని విద్యార్థిని నీలోఫర్కు తరలించారు అన్నారు. విషయం బయటికి పొక్కకుండా అధికారులను దబాయించారు అని వెల్లడించారు. ఏ హాస్టల్లో విజిట్ చేసినా గానీ పరిస్థితులు తలకిందులైన అధ్యక్ష. మరి నిన్నటి పరిస్థితి అయితే ఈ రోజు కూడా నీలోఫర్ హాస్పిటల్ ఆ పేషెంట్ ఎవరైతున్నారో చిన్న పిల్లోడు, మరి ఆయనకి 6వ తరగతి చదువుకున్న విద్యార్థికి కూడా ఈరోజు ఉరేసుకోవాలనే పరిస్థితి ఎందుకు ఏర్పడింది, మరి అది మీరు ఒకసారి మరి మీ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. ఇది చాలా ఘోరాతి ఘోరమైనది. ఎందుకంటే దీన్ని మరి బయటకు పొక్కకుండా కూడా అధికారులు ఎందుకు అధికారుల మీద ఎందుకు ప్రెషర్ వేస్తున్నారు, అధికారులు ఎందుకోసం దీన్ని ఆపింది అనేది కూడా మరి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆగమేఘాల మీద మంత్రులు ఇన్వాల్వ్ అయ్యి మరి దాన్ని నిమ్స్ హాస్పిటల్కి పంపించి యశోదకు పంపించి మరి చివరికి నీలోఫర్ హాస్పిటల్లో ఈరోజు ట్రీట్మెంట్ అవుతుండు. 3 రోజుల నుంచి కోమాలు ఉన్నాడు అధ్యక్ష ఆ పిల్లవాడు. ఎక్కడ కూడా వార్త రాకుండా మరి గవర్నమెంటే మరి హాస్టల్లో ప్రిన్సిపాల్కు వాళ్ళ స్టాఫ్కు చెప్పి బయటకు ఎట్టి పరిస్థితుల్లో ఈ వార్త రావద్దని చెప్పి దబాయించి మరి స్టాఫ్ను దబాయించడం అంటే ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకోటి లేదు అధ్యక్ష. దుబ్బాకలో విద్యార్థి వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నాడు అని మంత్రి సీతక్క అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినవి ఏవి ఇప్పుడు నిలిపివేయలేదు, ఇంకా అభివృద్ధి చేస్తూ ఉన్నామని తెలిపారు ఆమె. గత ప్రభుత్వంలో విద్యార్థుల మరణాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వీటికి సంబంధించి లెక్కలు కూడా ఉన్నాయని వెల్లడించారు సీతక్క. మరి వ్యక్తిగత కారణాల రీత్యానే ఆత్మహత్యకు పాల్పడినాడని ఇమీడియట్లీ మరి హైదరాబాద్ హాస్పిటల్కి తరలించడం జరిగింది సార్. ఇప్పుడు నీలోఫర్ హాస్పిటల్లో మరి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు. అబ్బాయి కూడా కోలుకుంటున్నాడని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు గత ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున జరిగినాయి. నేను గతంలో మాట్లాడినప్పుడు కానీ ఇప్పుడు మాట్లాడినప్పుడు కానీ విద్యార్థుల విషయంలో రాజకీయాల కంటే వాళ్ళ భద్రత, వాళ్ళ ఎడ్యుకేషన్, వాటిని మనం ఎట్లా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మరి అప్పీల్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. మేమున్నప్పుడు బాగుంది, మీరున్నప్పుడు బాగాలేదంటే ఒక విద్యాలయం మీరు కట్టిపోయారు, మేము రాగానే కూల్చలే కదా. ఒకవేళ టాయిలెట్స్ కట్టి ఉంటే మేము వచ్చినాక కూల్చలే కదా. మీరు నీళ్ళు ఇచ్చి ఉంటే మేము వచ్చినాక అయితే దాన్ని డైవర్ట్ చేయలే కదా. దాన్ని బలోపేతం మంచిగా జరిగినటువంటి ఏమైనా గతంలో లేనటువంటి కూడా ఇప్పుడు ఇవ్వాలని మేము ఆలోచనతో డైట్ ఛార్జెస్ కానీ, కాస్మెటిక్ కానీ, అమ్మ ఆదర్శ పాఠశాల కానీ, మరి అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్లో బలోపేతం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో కూడా మరి డెత్స్ 2014 నుంచి 23 వరకు నా దగ్గర ఉన్న డాటా ప్రకారం 114 మంది చనిపోవడం జరిగింది సార్ వివిధ కారణాల రీత్యా.